ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు చూడండి. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారము, పార్టీ పరంగా కుట్రలు, కుతంత్రాలు, ఒక నీతి లేదు, ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు, ఒక పద్ధతి లేదు. బీజేపీ పార్టీ 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మధ్యప్రదేశ్లో ఒక గాంధీవాది మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జు నార్మల్గా సహజీవనము జీవించే ఒక మహిళా నాయకురాలు అలాంటి నటరాజన్ గారిని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, ఏఐసిసి ఖార్గే గారు, కేసీ గారు అందరూ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో మరి వీరికి రాజ్యసభ అవకాశం ఇచ్చే భాగంలో మధ్యప్రదేశ్లో ఇచ్చిన తర్వాత ఏదో ఒక పనికిమాలిన చిన్న కేసును పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఆమె ఎన్నికల కమిషన్ దాన్ని అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి ఒక రాజ్యసభ సీటు కోసం ఇంత దిగజారి మరి పిఎం ఆఫీసు ఇట్లా పనిచేయడము, ఆమెని స్కూటింగ్లోనే ఏమంటారు అది స్కూటినీలోనే తిరస్కరించడము, అది నిజంగా ఇది ఎందుకు ఇంత అవసరము అనేది కాంగ్రెస్ పార్టీగా ప్రజలు కూడా ఆలోచించేయండి. ఒక రాజ్యసభ సీటు కోసము 12 సంవత్సరాల ప్రధానమంత్రికి ఉన్నటువంటి ఒక నాయకుడు మోడీ గారు ఒక రాజ్యసభ మీనాక్షి నటరాజన్ గారిని కాకుండా అడ్డుకునే ఒక్క సీటుని ఇంత దిగజాడు రాజకీయాలు బీజేపీ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు చేయడం అనేది ఇది సిగ్గుపడాల్సిన అంశమా కాదా అనేది బీజేపీ ఆలోచించుకోవాలి. విలువలు లేవు, నైతిక విలువలు లేవు అనే ఒక ఆలోచనతో బీజేపీ కేంద్రంలో ఇలాంటి పని చేస్తున్నది. దేశ ప్రజలు మీకు ఇచ్చింది అవకాశం, నటరాజన్ రాజ్యసభ అడ్డుకోవడానికి కోసం కాదు మీకు ఇచ్చింది అధికారం. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. మూడోసారి కూడా నమ్మిరు, మీకు ఇచ్చిర్రు. మీరు ఇప్పుడు ఎక్కడ మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, దాని గురించి చర్చ లేదు. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తెచ్చి అకౌంట్లో వేస్తున్నారు, దాన్ని చర్చ లేదు, దాన్ని ఊసే లేదు. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రము సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి ప్రెస్ మీటు ఇప్పుడే చూశాను. పాపము ఆయనకు కాంగ్రెస్ పార్టీ మీద ఫ్రస్ట్రేషనా లేక రేవంత్ రెడ్డి గారి మీద ఫ్రస్ట్రేషనా ఏం అర్థం కాలేదు. ఆయన బాధంతా పాపం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నాకనే వెనకొచ్చి, నేను కూడా అన్ని పార్టీలు తిరిగాను, రేవంత్ రెడ్డి కూడా అన్ని పార్టీలు తిరిగాను, నాకనే వెనక వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడని ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ వచ్చి రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేసింది. నేను కూడా జెడ్పీటీసీగా పోటీ చేశాను, నామినేషన్ వేశాను. మా నామినేషన్ పత్రంలో ఏమన్నా తప్పులు దొరికినా లేకుంటే మన సమాచారం ఏమన్నా పూర్తిగా ఇవ్వలేకపోయినా ఆ నామినేషన్ పత్రాలని తిరస్కరించే బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది, ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి. ఈరోజు పాపం మీనాక్షి నటరాజన్ గారి నామినేషను మధ్యప్రదేశ్ నుంచి దాఖలు చేస్తే అక్కడ ఉన్నాయి. ఆమె పూర్తి సమాచారం ఇవ్వకపోగా మనకు తెలిసిన విషయం అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆమెకు ఒక కేసు ఉంది, ఆ కేసు ఎఫ్ఐఆర్ అయింది, ఆ విషయాన్ని దాచిపెట్టి నామినేషన్ వేసింది అని ఒక అంశం మీద ఆ నామినేషన్ని తిరస్కరించడం జరిగింది.
దాన్ని పట్టుకుని ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ దాదాపు ఇప్పుడు 12 ఏళ్ళు, అంతకుముందు ఒక 5-6 ఏళ్ళు ప్రభుత్వం ఉండేది. స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది. వాళ్ళకి ఏ సంస్థ ఏ పని చేస్తుందని క్లుప్తంగా తెలిసిన మనుషులు. వాళ్ళ భావోద్వేగం అంతా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న భావోద్వేగం అంతా నిన్ననే నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు అంటే భారతదేశ చరిత్రలో జవహర్ లాల్ నెహ్రూని మించి పరిపాలన చేసే నిన్నటి సమమైంది ఈరోజు క్రాస్ చేసినాడు. అటువంటి తరుణంలో ఈ జగ్గారెడ్డికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీద ప్రెస్టేషనా లేకుంటే ఆయనకి మైండ్ దుబ్బిందా మనకైతే తెలియదు. ఎందుకంటే ఈ విషయాలు అనాలంటే పాపం ఆయన తెలంగాణలో ఎన్ని పార్టీలు అంటూ అన్ని పార్టీల కుప్పలో పూర్తి చేసి వచ్చిన నుంచి ఒక పార్టీ అనేది లేదు ఆయనకి. మన ఎలక్షన్లలో ఓడిపోతేనే కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎన్నికల్లో పాల్గొనని, నేను ప్రజలకు రాను అని కూడా ఆయన ఎంతకాయనే డిక్లేర్ చేసుకున్న నుంచి ఆయనకి మైండ్ దుబ్బిందో ఎందుకు తెలియదు. ప్రధానమంత్రి గారు తీసుకొచ్చాడు. ప్రధానమంత్రి గారు ఈ ఒక్క రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం కోసం ఆయననే దిగజారినాడు అన్న వ్యాఖ్యలు మాట్లాడినట్టున్నట్టే నేను విన్నాను వాస్తవంగా. కానీ ప్రధానమంత్రి గారికి ఈమె రాజ్యసభ సభ్యురాలు అయితే కూడా ఒకవేళ మీకేమన్నా అంటే మీ రాష్ట్ర ఇన్ఛార్జి కాబట్టి నువ్వేమన్నా ఆ హిందీలో 4 మాటలు మాట్లాడితే తెలుగులో మాట్లాడడం చూసినాము. నిన్ను ఏమన్నా లిఫ్ట్ ఇచ్చి ఏమన్నా పైకి తీసుకుపోతుందని ఒక ఉద్దేశంతో మాట్లాడుతున్నామే. కానీ నామినేషన్ పత్రాల్లో సమాచారం లేకుండా ఏదున్నా ఎలక్షన్ కమిషన్కి సంబంధం ఉంటే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధం ఉంటుంది. దయచేసి జగ్గారెడ్డి, నీవు సీనియర్ పాలిటిక్స్, సీనియర్ రాజకీయవేత్తవు, కొంతకాలం విలువలతో రాజకీయం చేసిన వ్యక్తిని కూడా నేను ఎందుకంటే చాలా ఏళ్ళుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఈ మధ్యలో నువ్వు ఎందుకో ప్రెస్టేషన్లోకి పోయినావు. ఆ ప్రెస్టేషను నీ కాంగ్రెస్ పార్టీ మీద తీసుకో. దయచేసి ఇటువంటి సిగ్గుమాలిన మాటలు నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద వేయకు. ఎందుకంటే నీకు తెలుసు భారతీయ జనతా పార్టీలో నువ్వు కూడా గతంలో ఉన్నావు అని నాకు తెలిసిన విషయం. అది ఆ పార్టీ ఎప్పుడు చరిత్ర మీకు తెలుసు. కాబట్టి దయచేసి నీకు రేవంత్ రెడ్డి మీద అక్కసు ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు ఉంది. దాని మీద డైరెక్ట్ ఎట్లాగకు ఆయన ఏదో మీనాక్షి నటరాజన్ మీ రాష్ట్ర ఇన్ఛార్జి ఆమె కోసం నేను 4 మాటలు మాట్లాడితే నీకు ఏమన్నా వస్తుందేమో అనే ఉద్దేశంలో మాట్లాడు. అంతేగాని భారతీయ జనతా ఏదో సామెతో గడి సూర్యుని మీద ఉమ్మేస్తే నీ మీద పడతాను. అంత తప్ప నీకు వచ్చే బీజేపీ మీద, నరేంద్ర మోడీ గారి మీద విమర్శలు చేస్తే మీకు తెలుసు ఇప్పుడు ఈరోజు ఏ పరిస్థితిలో ఉంది. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి అదే గతి పడుతుంది. నీకు మాత్రం ఇది హెచ్చరికనే. జగ్గారెడ్డి, దయచేసి బీజేపీ మీద ప్రగల్భాలు దయచేసి రాబోయే రోజుల్లో నీ అద్దు మీరి బీజేపీ మీద మాట్లాడద్దు. నా పేరు సింగం సోమశేఖర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ డైరెక్టర్, నేషనల్ హార్టికల్చర్ బోర్డు.